కోట్ల మంది స్టూడెంట్స్ తెలుగు ఎగ్జామ్లో పాస్ అయ్యారంటే దానికి కారణం మన అమ్మా నాన్నలు కొనిచ్చిన గైడ్లు కాదు, టీచర్లు కొట్టిన దెబ్బలు కూడా కాదు. అది కేవలం ఒకే ఒక్క మ్యాజికల్ వర్డ్, యమాతారాజ భానసలగం. అసలేంటి మ్యాజిక్? మీకు గుర్తుండే ఉంటుంది, స్కూల్లో ఆ తెలుగు పీరియడ్ రాగానే బోర్డు మీద టీచర్ గణ విభజన అని హెడ్డింగ్ పెట్టగానే మన గుండెల్లో రైళ్లు పరిగెత్తేవి. ఆ ఉత్పలమాల, చెంపకమాల, పద్యాల పాదాలు చూడగానే ఇందులో ఏది లఘువు, ఏది గురువు, అసలు ఈ భరణ బభరవ ఏమిటి, ఈ నజభజ జజరా ఏమిటి అని మన బుర్ర హీటెక్కిపోయేది. కానీ సరిగ్గా అప్పుడే మనకు ఒక సూపర్ సూత్రం ఎంట్రీ ఇస్తుంది. అదే ఈ 10 అక్షరాల ఫార్ములా. ఇదొక ఛందస్సు క్యాలిక్యులేటర్. మీకు రఫ్ పేపర్ మీద ఇది రాసుకోవడం వస్తే చాలు, మీరు తెలుగు ఛందస్సుకు అన్స్టాపబుల్ బాస్ అయిపోయినట్లే. ఎలాగంటారా? మీకు భగడం కావాలా? భా నుంచి నెక్స్ట్ 2 అక్షరాలు చూడండి. భా నా సా అంటే గురువు, లఘువు, లఘువు. జగణం కావాలా? జా నుంచి లెక్కేయండి. జ భా నా అంటే లఘువు, గురువు, లఘువు. అంతే, నో కన్ఫ్యూజన్, నో టెన్షన్. నిజం చెప్పాలంటే మన తెలుగు స్టూడెంట్స్కు ఈ ఫార్ములా తెలిసినంతగా ఇంకే ఫార్ములా తెలియదు. ఇది కేవలం ఒక పదం కాదు, ఇది ఒక ఎగ్జామ్ సర్వైవల్ కిట్. ఎగ్జామ్ హాల్లో పక్కవాడు ఆ గణాలు గుర్తురాక పెన్ను క్యాపు నములుతూ ఉంటే మనం మాత్రం రఫ్ పేజీలో సైలెంట్గా యమా తారాజా అని రాసి ఒక స్మైల్ ఇచ్చి టకటక గీతలు గీసేసేవాళ్ళం. చూసారా? అదొక కిక్కు. ఈ రోజుల్లో ఏఐ వచ్చింది, చాట్ జీపీటీ వచ్చింది. కానీ మన తెలుగు ఛందస్సు టెన్షన్ను తీర్చడానికి అప్పట్లోనే మన వాళ్ళు కనిపెట్టిన ఈ డిజిటల్ కోడ్ ముందు ఏవైనా తక్కువే. మీ స్కూల్ డేస్లో ఈ యమాతారాజ బాణసలగం మిమ్మల్ని ఎన్నిసార్లు కాపాడిందో కింద కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియోను మీ స్కూల్ గ్యాంగ్కు షేర్ చేసి ఆ పాత జ్ఞాపకాల్ని గుర్తు చేసుకోండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం దాత్రి టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్లో దాత్రి టీవీని ఫాలో కండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.